Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. So two types of designing friends, social media. ఒకటి మాన్యువల్ డిజైనింగ్, రెండు కస్టమైజ్ డిజైనింగ్. ఓకే, సో మాన్యువల్ డిజైనింగ్ మీద ఆల్రెడీ మనం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డిజైన్ చేయడం వల్ల మనకేంటంటే ఫేస్బుక్కి స్టోరీకి ఎలా డిజైన్ చేస్తాం. సో ఇన్స్టాగ్రామ్ సైజ్ మనం 1080x1080 డిజైన్ చేసాము. సో అలా కాకుండా అదే డిజైన్ని 1200x628 ఫేస్బుక్లో కానీ లేదా 1080x1920 స్టోరీ సైజ్లో ఎలా డిజైన్ చేస్తాము. బట్ ఇక్కడ మనకున్న కాన్సెప్ట్ ఏంటి, మనం జనరల్గా ఏంటంటే ఎలా డిజైన్ చేసుకున్నా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే గూగుల్ యాడ్ డిజైన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉండిద్ది. సో గూగుల్ యాడ్ డిజైన్స్లో కూడా మనకు కావాల్సిన సైజెస్లో మనం ఎలా పెట్టుకుంటాము. ఓకే, దాని యొక్క లీడర్ బోర్డ్ కానీ, అలాగే మన బ్యానర్స్ కానీ, హాఫ్ బ్యానర్స్ కానీ, బటన్స్ కానీ, స్మాల్ రెక్టాంగిల్స్ కానీ, వర్టికల్ బ్యానర్స్, స్కై స్క్రాపర్స్, వీటిని లీడర్ బోర్డ్స్ అంటారు. అంటే వీటి యొక్క ఫిక్స్డ్ సైజెస్ అనేవి కామన్ గా ఉంటాయి. దీని సైజెస్ అనేవి కొద్ది పెరుగుతూ ఉంటాయి, కొన్ని తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద యాడ్ సైజ్ ని బట్టి రన్ అవుతూ ఉండిద్ది. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఉన్న డిజైన్ ని, అంటే మనం ఒకటే డిజైన్ ని అన్ని సైజెస్ లో ఎలా ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నామో, టెక్స్ట్ అదంతా యాజ్ యూజువల్ ఎలా ఉంది, ప్రతి దాంట్లో కూడా మనకి అన్ని టెక్స్ట్ అలైన్మెంట్ కానీ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకునే విధానం బట్టి ఉండిద్ది, సైజుని బట్టి. అదేవిధంగా మనం ఇక్కడున్న సైజుని మనం ఏం చేస్తున్నాము, ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను, 1200x628 మన ఫేస్బుక్ సైజుకి తీసుకుంటున్నాను. అండ్ రెజల్యూషన్ 200 ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చెప్పాను 1200x628 అన్నాను. కంపల్సరీ దాని యొక్క డిపిఐ 200 నుంచి 300 డిపిఐ ఉండాలి. అంటే డిపిఐ ఇస్ నథింగ్ బట్ రెజల్యూషన్ అనమాట. సో ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ప్రతిదీ గైడ్ తెలుసు 1200x628 అని. 1200 మనం విడ్త్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాము, జస్ట్ న్యూ గైడ్ తీసుకున్నాను. న్యూ గైడ్ లో 50 పిక్సెల్స్ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ 1200 కదా, 1200 లో నేను ఇక్కడ 1150 ఒక సైజ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇటుపక్క 50 పిక్సెల్స్, ఇటుపక్క 50 పిక్సెల్స్ ఇచ్చాను. లేదు సార్, నాకు వ్యూలోకి వెళ్ళి న్యూ గైడ్ తీసుకున్నప్పుడు జస్ట్ ఒక 30 పిక్సెల్స్ కావాలి. అదేవిధంగా నాకు ఇక్కడ న్యూ గైడ్ తీసుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ 11 సో 1200లో మనకి 30 మైనస్ అయితే ఎంత, 1170. ఓకే, సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా 1170 పెట్టగానే ఆటోమేటిక్గా ఇలా మనకి లైక్ గైడ్ లైన్ అనేది రావడం జరిగింది. సో వ్యూలోకి వెళ్ళి మళ్ళీ న్యూ గైడ్ తీసుకున్నాను. ఇక్కడ హారిజంటల్ గా 30 పిక్సెల్స్ ఇచ్చాను. 628 కదా, సో మనకు ఆల్రెడీ 628 లో ఏమైంది, ఒక 30 పిక్సెల్స్ పోయింది. 628 మైనస్ 30 598. సో వ్యూ న్యూ గైడ్ 598 హారిజంటల్ గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక గైడ్ లైన్ పెట్టడం అనేది జరిగింది. కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకున్నాను. డెస్క్టాప్ మీద ఇన్స్టాగ్రామ్ ఒక బ్యానర్ ని డిజైన్ చేశాను కదా, ఇది మనకి ఇన్స్టా ఇది. నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఫేస్బుక్ అంటున్నాను. ఫేస్బుక్ వర్షన్ 1. ఓకే, సో ది లోగో ఈ ప్రతిదీ ఒక ఫోల్డర్ కింద క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మూవబుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని నాకు ఒక ఇమేజ్ డైరెక్ట్ గా దీన్ని తీసుకొని వచ్చి ఒక ఇమేజ్ని డైరెక్ట్ గా ప్లేస్ చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి, సో పొరపాటున ఇలా పెట్టామనుకోండి మనము, సో ఇలా ఫిట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఆటోమేటిక్గా ఏమైంది, టోటల్గా స్ట్రెచ్ అయింది. ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ చేయకూడదు. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక లోగోని లోగో వైజ్గా తీసుకుంటున్నాను. ప్రతి ఎలిమెంట్ని ఒక గ్రూప్ వైజ్గా పెట్టుకొని ఆబ్జెక్ట్స్ని మూవ్ చేస్తున్నాను. సో ఇవన్నిటిని మనం లేయర్స్ వైజ్గా యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చెక్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ షేప్, సో తీసుకొని డైరెక్ట్గా దీన్ని నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ ఎక్కడ చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ తీసుకొని మన ఫేస్బుక్ దాంట్లోకి మూవ్ చేస్తున్నాను. కానీ ఫేస్బుక్లో డైరెక్ట్గా మనకి విడ్త్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా తీసుకోకూడదు. అంటే షేప్ని ఏం చేస్తున్నా, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి నేనేం చేస్తున్నాను, ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసి జస్ట్ తగ్గిస్తున్నాను. సో ఈ విధంగా సైజుని తీసుకుంటున్నాను.
సో అలాగే ఉండాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. మనం సైజ్ని డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఈ విధంగా తీసుకొని దీంట్లో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు కావాల్సిన ఇమేజ్ని నేను ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకు ఇక్కడ ఉన్న షేప్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇమేజ్ షేప్ని తీసుకొని ఇలా కౌంట్ అలా జస్ట్ ఇక్కడ మూవ్ చేసుకోండి. ఫ్లిప్ హారిజంటల్ లేదా ఫ్లిప్ వర్టికల్, ఇలా మనకు కావాల్సిన స్టైల్స్ని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఇమేజ్ సైజుని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇది మనకున్న ఇమేజ్ అన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్నాను, బాగానే ఉంది. మోడ్రన్ హోమ్ ఫర్ సేల్. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, మోడ్రన్ హోమ్ ఫర్ సేల్ని మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి, లోగో. సో లోగో ఈసారి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడే తీసుకున్నాను. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. జస్ట్ కొద్దిగా చిన్నది చేసుకున్నాను. అక్కడికన్నా ఇక్కడే ప్లేస్ చేద్దాం సార్ కొద్దిగా అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఇలా తీసుకున్నాను, జస్ట్ ఇలా తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ షేప్ని లోపలికి తీసుకున్నాను ఇలా. సో మోడర్న్, కానీ మనకి టెక్స్ట్ ఏదైనా కావాలి అంటే టెక్స్ట్ని ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మన ప్లేసింగ్ ఇలా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుందాం. అదే స్టైల్ కావాలి అంటే అదే స్టైల్ ప్లేస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే జస్ట్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. మోడర్న్ హోమ్ ఫర్ సేల్. సో సేల్ని కింద ప్లేస్ చేసుకుంటున్నాం అండ్ ఈ విధంగా. సో ఇక్కడ మనకి లోగో ఉంది కదా, లోగో బటన్ ఉంది కదా. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనకు కావాల్సిన స్టైల్లో దీన్ని క్రియేట్ చేశాను. సో జేవిఎస్ ఇన్ఫ్రా అనే దాన్ని ఈ పక్కన ప్లేస్ చేశాను. సో నాకు లోగో బటన్ సైజ్ నాకు నచ్చలేదు అనుకోండి, సో దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ నాకు కావాల్సిన ఆ మిడిల్ లేయర్ని తీసేసి ఈ విధంగా ప్లేస్ చేస్తాను. పెన్ టూల్ తీసుకొని జస్ట్ ఆ పెన్ టూల్తో ఆ పాయింట్ ఎండ్ని ఈ పాయింట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. కానీ నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఆ నేమ్ని ఈ విధంగా ప్లేస్ చేశాను. దీనికి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ స్టైల్ మార్చాలి, డిలీట్. సో బటన్ స్టైల్ మళ్ళీ నేనేం చేస్తున్నాను, రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. డ్రా చేస్తుంటే ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ తీసుకొని ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. దీని స్ట్రోక్ వద్దు, స్ట్రోక్ అని రిమూవ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేశాను. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో దీంట్లో రౌండెడ్ కార్నర్స్ని 30, అన్ని వైపులు వద్దు, నాకు ఓన్లీ డౌనే కావాలంటే ఇక్కడ ఉన్న లింక్ అని రిమూవ్ చేస్తున్నాను. ఒక 40 సో 40 మీద తీసుకున్నాను, లేదా 20. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. లోపల ఉన్న ఇన్ఫ్రాని అలాగే దాని యొక్క లోగోని ఇక్కడ ప్లేస్ చేసుకొని కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఈ మోడల్లో నాకు కావాల్సిన విధంగా లోగోని ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దేన్ని హైలైట్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక డమ్మీ టెక్స్ట్ని తీసుకున్నాను. హోమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా పెద్దది ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఫర్ సేల్ కొద్దిగా తగ్గించి మొత్తం అంటే ఈ గైడ్ లైన్ సో దీనికి తగ్గట్టుగా అరేంజ్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రూలర్ నుంచి గైడ్ లైన్ తేవాలి. సో టెక్స్ట్ ప్రాపర్టీస్ 38 దగ్గర నేను 39 ఇస్తున్నాను. సో పెరిగింది. సో ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, 26 దగ్గర 27 ఇస్తున్నాను. ఇంకొద్దిగా కావాలి 30 ఇస్తున్నాను. 30 ఎక్కువగా ఉంది, 29 ఇస్తున్నాను. 28.5. సో ఈ విధంగా నాకు కావాల్సిన స్టైల్లో ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. సో దీని తర్వాత నేనేం చేస్తున్నాను, అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఏరియాని సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేస్తున్నాను.
సార్ ఇక్కడ మనకు ఆల్రెడీ స్పేస్ ఉంది కాబట్టి డిలీట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని 2 లేయర్స్ ని ఇక్కడ ప్లేస్ చేయండి. మోడర్న్ హోమ్ ఫర్ లాస్ వేగాస్ ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఉన్న మెయిన్ ఏరియా ఏంటి, ఇది. సో క్లిక్ చేసుకొని అదంతా ఒకటే స్టైల్లో ఉంది కాబట్టి కంట్రోల్ జీ గ్రూప్ చేసి దాన్ని మూవ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు కంపల్సరీ నేను ఏం చేస్తున్నాను, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఇవి నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన ఫ్యూచర్స్ ఉన్నాయి, అలాగే కాంటాక్టర్స్ ఉంది. సో కాంటాక్టర్స్ని పక్కకు తీసుకొని వచ్చాను. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. ఓకే, కంట్రోల్ టీ బటన్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో దాని దగ్గర నేనేం చేశాను, జస్ట్ దీని ఒక్కదాన్ని ఇలా తీసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేసి ఇక్కడ ఉన్న ఈ లోగోని డిలీట్ చేశాను, ఇన్ఫ్రా డిలీట్ చేశాను. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ లేదా కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ వర్టికల్. సో ఫ్లిప్ వర్టికల్ చేసి దీని వరకు ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా ప్లేస్ చేయాలి. స్టార్ట్ ఫ్రమ్ అని ఇలా పెట్టుకొని, లేకపోతే ఇలా. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన బ్లాక్ని ఇక్కడ హైలైట్ చేశాను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని వైట్ ఇచ్చాను. 10 పిక్సెల్స్. 10 పిక్సెల్స్ మరి హెవీగా ఉన్నాయంటే 2 పిక్సెల్స్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాంటాక్టర్స్ ఉంది కదా, సో రైట్ క్లిక్ కాంటాక్ట్ బటన్ని సెలెక్ట్ చేసుకొని నన్ చేశాను. సో ఈ 2 పాయింటర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ బటన్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. లేదా దీనికి ఉన్న రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి కదా, మొత్తాన్ని సెలెక్ట్ చేసి 0 ఇచ్చాను. సో ఈ విధంగా జస్ట్ ఒక బటన్ లాగా క్రియేట్ చేశాను, అంటే హైలైటింగ్ కోసం. మీకు ఇంకా కావాలి అంటే కాంటాక్ట్ బటన్ యొక్క కలర్ని ఫిల్ చేస్తున్నాను ఇలా, కాంటాక్టర్స్. లేదా దీన్నే హైలైట్ చేయాలంటే దీన్నే హైలైట్ చేస్తున్నాను, ఎలా కావాలంటే అలా. సో ఇక్కడ హైలైట్ చేసుకొని నాకు కావాల్సిన ఈ లేయర్ని రిమూవ్ చేశాను. హోమ్ ఫీచర్స్ అనేవి మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. సో ఒక దాంట్లో నేనేం చేశాను, 3 ఇచ్చాను, ఒక దాంట్లో 2 ఇచ్చాను. ఫ్యూచర్ బాక్స్ని సెలెక్ట్ చేసి ఇలా హైలైట్ చేశాను. సో డ్రాప్ షాడోని కొద్దిగా తగ్గిద్దాం. స్ట్రోక్ తీసుకున్నాను. స్ట్రోక్లో కూడా సెలెక్ట్ చేశాను, ఒక 2 పిక్సెల్స్ని తీసుకున్నాను.
నన్ చేయండి దీన్ని. సో సెలెక్ట్ చేసి వైట్ ఇచ్చేయండి. క్లిక్ చేసుకోండి. దీన్ని కొద్దిగా బోల్డ్ ఇస్తానంటే సెమీ బోల్డ్ ఇవ్వండి, మీడియం. మూవ్ తీసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన మీడియం సైజ్ ఇవ్వండి ఇలా. సో దీన్ని పెంచుకోండి, హోమ్ ఫీచర్స్. అండ్ ఫైనల్లీ జస్ట్ వెబ్సైట్ లింక్ ఈ విధంగా. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఈ విధంగా హైలైట్ చేసుకున్నాం. సో క్లిక్ చేసుకొని మనకు బటన్స్ ఇంకా హైలైట్ అవుతున్నాయంటే సో దీన్ని కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి సెమీ బోల్డ్ ఇచ్చుకుంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇట్లా ఈ ట్రాన్స్ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన స్టైల్స్ను ఆఫీస్లో సెమీ బోల్డ్ దగ్గర బోల్డ్ ఇటాలిక్ ఇస్తున్నాను, ఇంకొద్ది హైలైట్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దానికి ఇక్కడ దానికి తేడా వచ్చేసింది. సో మనకి ఈ విధంగా ఇక్కడ ఇంకా నేను ప్రైస్ని హైలైట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని దీంట్లో హైలైట్ చేస్తున్నాను. అక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఇమేజ్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసేటప్పుడు నాకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఫీచర్స్ కాబట్టి సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ బటన్ కూడా హైలైట్ చేయండి. లేదు దీన్నే హైలైట్ చేయాలంటే దీన్నే హైలైట్ చేయండి. సో ఈ విధంగా నాకు కావాల్సిన స్టైల్లో మనకు కావాల్సిన డిజైన్ని వర్క్ చేసుకుంటాం. సో ఇదంతా మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఒక గైడ్ లైన్ పెట్టుకొని ప్రతిదీ ఆ గైడ్ లైన్ ఎడ్జ్కి తీసుకెళ్తున్నాను ఇలా. అలా కాకుండా నాకు గైడ్ లైన్లో ఇంకొక గైడ్ లైన్ అంటే ఇంకొద్దిగా లోపలికి కావాలి అనిపించినప్పుడు నేనేం చేస్తున్నా, టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మూవ్ చేస్తున్నాను. సో కంట్రోల్ ఎస్ సేవ్, కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాజ్ జేపీజీ, కంట్రోల్ ఆల్ట్ ఎస్ అంటే సేవ్ యాజ్ కాపీ అయింది. సో ఈ విధంగా నాకు కావాల్సిన రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఒకటి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అయితే ఒకటి వచ్చేసరికి ఫేస్బుక్. సార్ ఇది బాగానే ఉంది. ఇదే విధంగా మనకి లైక్ మనం స్టోరీని కూడా డిజైన్ చేయాలి సార్. స్టోరీని డిజైన్ చేయాలంటే మళ్ళీ నేనేం చేస్తున్నాను, క్లిక్ చేశాను. నాకు స్టోరీ సైజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 1080x1920. సో క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్, కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను, 1080x1920 ఈ విధంగా స్టోరీ తీసుకున్నాను. సో డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను, ఇక్కడ గ్రూప్స్ కంట్రోల్ ఆల్ట్ ఏ సెలెక్ట్ ఆల్ అంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఆల్ట్ ఏ తీసుకొని మొత్తాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టి క్లిక్ చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ విధంగా రైట్ క్లిక్ ఇమేజ్ షేప్ని ఇంకొద్దిగా కిందకి తీసుకున్నా ఈ విధంగా. సో నాకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కిందకి తీసుకున్నాను. ఆటో సెలెక్ట్ లేయర్ తీసుకుంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అన్ని సెలెక్ట్ అవుతాయి లేయర్స్ అన్ని. సో మళ్ళీ ఆటో సెలెక్ట్ లేయర్ తీసేసి అలా కాకుండా కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసిన, కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసిన మిగతా లేయర్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ అన్నెసరీ లేయర్స్ ఏమున్నాయి వాటిని రిమూవ్ చేసి ఆ మొత్తం లేయర్స్ని కిందకి తీసుకోవచ్చు. సో ఈ విధంగా కంట్రోల్ పట్టుకొని ఈ రెండింటిని రిమూవ్ చేసి కిందకి తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఫ్యూచర్స్ అనేవి మనకి హైలైట్ పాయింట్స్. సో అందుకే దీన్ని ఏం చేస్తున్నాను, హోమ్ని హైలైట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను.
సో ఈ రెండు పార్ట్స్ అనేవి మనకు కామనే కాబట్టి ఈ రెండు పార్ట్స్ని సెలెక్ట్ చేసి కిందకి ప్లేస్ చేశాను. సో కిందకి ప్లేస్ చేసి ఇంకొద్దిగా ట్రాన్స్ఫార్మ్ చేసి మిడిల్లో ప్లేస్ చేశాను. ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ Ctrl+Shift+C సెంట్రల్ లైన్ చేశాను. దీనికి చిన్న లైన్ కావాలి కాబట్టి నాకు కావాల్సిన లైన్ టూల్ తీసుకొని లైన్ ఈ విధంగా డ్రా చేశాను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను కాబట్టి అదొక లైన్ టూల్లో ఉంది కాబట్టి దాన్ని రాస్ట్రైజ్ చేసి ఈ ఎరేజర్ టూల్ తీసుకొని దానికి ఎడ్జెస్లో ఇలా రబ్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ఇది మరీ బ్లాక్గా ఉంది కదా అని ఒక 50% ఒపాసిటీ ఇచ్చాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అది దాని ఎడ్జ్లో నీట్గా ఫిట్ అయింది. ఇక్కడ సార్ వాటికి గైడ్ లైన్స్ తీసుకున్నారు, మరి వీటికి గైడ్ లైన్స్ తీసుకోలేదు. సో సేమ్ ప్రొసీజర్, వ్యూలోకి వెళ్ళి న్యూ గైడ్ తీసుకోవాలంటే మనకి ఇచ్చిన సైజ్ ఎంత ఫ్రెండ్స్ 1080లో దాంట్లో క్లారిటీగా ఉంది కదా. మనకి ఇందులోకి వచ్చి క్లిక్ చేసుకొని 1080 అంటే హార్జెంటల్గా కానీ వర్టికల్గా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్గా ఒక 40 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సో 1080లో 40 పోతే 1040. వ్యూలో న్యూ గైడ్ తీసుకున్నాను, 1040 ఇచ్చాను, ఆటోమేటిక్గా ఫిట్ అయింది. సో వన్స్ అయిపోయిన తర్వాత నాకేం చేస్తున్నాను, ఇందులోకి వచ్చి మళ్ళీ న్యూ గైడ్ తీసుకున్నాను. న్యూ గైడ్లో 40 పిక్సెల్స్ హార్జెంటల్కి తీసుకుంటున్నాను, హార్జెంటల్. మళ్ళీ వ్యూలో క్లిక్ చేయండి, 1920 కదా. సో 90లో 1920 మైనస్ 40 1880. సో వ్యూలో న్యూ గైడ్ తీసుకున్నాం 1880. సో ఈ విధంగా నాకు కావాల్సిన గైడ్ లైన్స్ అన్ని పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటాను ఇలా. అప్పుడు ఈ లైన్ కొద్ది కింద తీసుకోండి. ఈ విధంగా ఉండాలి. సో మనకున్న టెక్స్ట్ కూడా ఉంది కదా, సెలెక్ట్ చేసి ఈ విధంగా హైలైట్ చేస్తున్నాను. సో డమ్మీ టెక్స్ట్ ఏరియా ఉంది కదా, డమ్మీ టెక్స్ట్ ఏరియాను కూడా ఇంకొద్దిగా హైలైట్ చేస్తున్నాను. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి, మోడర్న్ టెక్స్ట్ హోమ్. సో దీన్ని ఈ విధంగా తీసుకొని Ctrl+Shift+C తీసుకున్నాను, తీసుకొని ఇంకా హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ హైలైట్ పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్. నాకు ఇక్కడ ఈ ఫ్యూచర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్టైల్ నచ్చలా, డిలీట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇటు పక్క స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే దీన్ని డిలీట్ చేసి సెలెక్ట్ చేసి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసి ఇమేజ్ మరి కింద దాని యొక్క షేప్ కనిపిస్తుంది. అందుకే ఇమేజ్ని కొద్దిగా హైలైట్ చేసుకొని నాకు ఎలా కావాలో అలా తీసుకున్నాను. సార్ వెరీ క్లియర్గా ఉంది సార్. సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డ్రాప్ షాడో ఏదైనా కావాలంటే తీసుకోండి సార్. డ్రాప్ షాడోలో సైజ్, స్ప్రెడ్నెస్ అట్లాంటివి ఏమైనా కావాలంటే తీసుకోండి, తీసుకొని ఓకే చేయండి. సో దీన్నే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని రైట్ క్లిక్ కాపీ లేయర్ స్టైల్ చేయండి. నేను ఇందులోకి వచ్చి ఇమేజ్ షేప్ ఉంది కదా, దీన్ని కూడా నేను పేస్ట్ లేయర్ స్టైల్ చేస్తున్నాను. చూసారు ఎంత బాగుందో. సో ఇందులో కూడా జస్ట్ పేస్ట్ లేయర్ స్టైల్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉండింది. సో దీనికి డబుల్ క్లిక్ చేసి కావాలి అంటే నాకు కావాల్సిన స్ట్రోక్ స్టైల్స్ ఇక్కడ ఇస్తున్నాను. సో సెంటర్లో లేదా అవుట్ సైడ్ మనకు కావాల్సిన 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో రైట్ క్లిక్ కాపీ లేయర్ స్టైల్ అండ్ కమ్ టు హియర్, రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్, కమ్ టు హియర్, రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్. సో ప్రతిదీ సేవ్ చేసుకోండి. సార్ బాగుంది. ఇది Ctrl+S సేవ్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ బ్యానర్, ఫేస్బుక్ దగ్గర ఏం పెడుతున్నాను ఫ్రెండ్స్, స్టోరీ పెడుతున్నాను. సో ఇక్కడ ఈ పార్ట్ తీసేశారు కదా, ఇక్కడ ఈ పార్ట్ ఇంకా హైలైట్ అయింది. సో ఈ పార్ట్ వరకు సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ప్లేస్లోకి తీసుకొని వస్తున్నాను. Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఈ విధంగా. సో ఇందులో ఫ్యూచర్ బాక్స్ ఉంది కదా, ఫ్యూచర్ బాక్స్ని తగ్గించండి, ఇటు పక్కన ఈ బాక్స్ని తగ్గించండి. సో ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్ 3
ఈ విధంగా. సో ఇప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ గ్రూప్ 3, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా ట్రాన్స్ఫార్మ్ని హైలైట్ చేయండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, కంట్రోల్ G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, కంట్రోల్ G ఇమేజ్ మరీ పైకి వెళ్ళిపోయింది, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని గ్రూప్, కానీ దీంట్లో కూడా కంట్రోల్ షిఫ్ట్ చేయాలి, గ్రూప్ చేసి నేను సెలెక్ట్ చేసి దీని వరకే గ్రూప్ కింద తీసుకున్నాను. సో కంట్రోల్ G గ్రూప్ తీసుకొని ఇక్కడ హైలైట్ చేసి కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాను. సో ప్రైస్ స్టార్ట్స్, ఈ కాంటాక్టర్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను. సో కంట్రోల్ G గ్రూప్ చేశాను, కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఈ విధంగా ప్లేస్ చేశాను దీన్ని. సో ఇలా తీసుకున్నప్పుడు దీని వెనకాల ఉన్న రైట్ క్లిక్ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా, దీంట్లో ఒక 10 పిక్సెల్స్ తీసుకున్నాను. 10 పిక్సెల్స్ తీసుకొని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీంట్లో మనకి రౌండెడ్ కార్నర్స్ 20-20 ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 40-40 ఇస్తున్నాను. సో ఇక్కడ వీటిని రిమూవ్ చేసి 40-40 ఇస్తున్నాను. సో ఈ విధంగా. అండ్ రైట్ క్లిక్ ఫీచర్ బాక్స్లో రైట్ క్లిక్ కాపీ లేయర్ స్టైల్, అలాగే ఇక్కడికి వచ్చి రెక్టాంగిల్లో రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్ తీసుకుంటున్నాను. దీని వెనకాల షాడో ఉంది, డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో కావాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని యొక్క షాడోస్ అనేవి నాకు నీట్గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఫీచర్ బాక్స్ దగ్గర డబల్ క్లిక్ చేసి దాని యొక్క స్ట్రిక్ ప్రాపర్టీస్ని నేనేం చేస్తున్నాను 5 ఇస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి రెక్టాంగిల్లో డబల్ క్లిక్ చేసి దాని యొక్క స్ట్రోక్ ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నాను 5 ఇస్తున్నాను. సో ఈ విధంగా హైలైట్ చేసుకొని నాకు కావాల్సిన ఫీచర్స్. కానీ ఈ మొత్తానికి ఇక్కడ నేను సెలెక్ట్ చేసి కింద తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసి కిందకి, అలాగే సెలెక్ట్ చేసి కిందకి, కంట్రోల్ షిఫ్ట్ L లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చాను. ఈ విధంగా నేను బ్యాక్కి మూవ్ చేస్తున్నాను. సో ఎప్పుడు ఇక్కడికి మూవ్ చేశాను దీన్ని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి నాకు కావాల్సిన షేప్ కింద హైలైట్ చేసుకున్నాను. ఇది కానీ ఓవరాల్గా నాకేం కావాలి, ఈ మొత్తం మూవ్ అవ్వాలి, పైన ఉన్న ఇమేజ్ ఆ స్విమ్మింగ్ పూల్ అంతా కనపడాలి. కాబట్టి ఈ గ్రూప్ని సెలెక్ట్ చేశాను, ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి కిందకి మూవ్ చేస్తున్నాను. అది సో ఇమేజ్ షేప్ని ఈ విధంగా. సో క్లిక్ చేసుకొని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయండి. సో అప్పుడు మనకి నీట్గా క్లారిటీగా ఉంటుంది. మోడర్న్ హోమ్ ఫర్ సేల్ 15 lakhs స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ ఫ్యూచర్ సివింగ్. సో ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాం. లేదు సార్ ఇదంతా పైకి పంపించి దీని కింద తీసుకోవచ్చు అంటే అదొక మోడల్ డిజైన్లో చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ఏది హైలైట్ అవుతుందనే చూడాలి. కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాజ్ జేపీజీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్ చేసుకుంటున్నాను. కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ చేశాను. మొత్తాన్ని సెలెక్ట్ చేశాం కదా ఫ్రెండ్స్, జస్ట్ సో ఈ విధంగా సెలెక్ట్ చేశాను. సో కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ జేపీజీ, సేవ్ క్లోజ్, కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాజ్ జేపీజీ, సేవ్. సో ఈ విధంగా నాకు కావాల్సిన రియల్ ఎస్టేట్ బ్యానర్ ఉంది కదా దాన్ని ఈ విధంగా. సో ఇది ఫేస్బుక్, అలాగే ఇక్కడ ఈ 3 సైజెస్లో మనం డిజైన్ చేయాలి. మీరు చేసిన సైజ్ని ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ బ్యానర్ సైజ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్, సెకండ్ ఫేస్బుక్, అండ్ థర్డ్ వన్ స్టోరీ. సో ఈ విధంగా మీరు చేసిన డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ ఈ 3 సైజెస్లో డిజైన్ చేయండి. ఈజీగా ఎలా వర్క్ చేయాలి, ఆ గైడ్లైన్స్ ఎలా వర్క్ చేయాలనేది నీట్గా ప్రాపర్ గైడ్స్ పెట్టి వర్క్ చేసి చూపించండి. సో ఎలా చూసుకున్నా కూడా మన ఫ్యూచర్స్ ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి సో మనకి సైజ్ అంటే డిజైనింగ్ వ్యూ అంతా ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or
Please visit our institution in Amirpet, friends.